గత సంవత్సరాలలో టెట్ మరియు డిఎస్సిలో మ్యాథ్స్ కంటెంట్ నుండి ఎటువంటి ప్రశ్నలు అడిగాడు వాటి గురించి తెలుసుకుందాం. అదేవిధంగా వాటిని ఏ విధంగా సాధించాలి, ఎటువంటి ఈజీ టెక్నిక్స్ అప్లై చేయాలి అనేది కూడా నేర్చుకుందాం. అయితే ఈరోజు మ్యాథ్స్లో సంఖ్యా వ్యవస్థ, సంఖ్యా సమితుల గురించి నేర్చుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్. మిత్రమా, ఈరోజు సంఖ్యా సమితుల గురించి మొట్టమొదట నేర్చుకుందాం. సంఖ్యా సమితిలో మొట్టమొదటిగా చెప్పుకోదగ్గ సమితి సహజ సంఖ్యా సమితి. అంటే సహజంగా మనం ఏదైతే లెక్కిస్తామో వాటినే సహజ సంఖ్యలు అంటాం. ఎప్పుడైనా మనం లెక్కించాలి అంటే 1 నుండి మొదలు పెడతాం. 1, 2, 3, 4 ఈ విధంగా. దీనిని ఏమంటామంటే సహజ సంఖ్యల సమితి. దీనిని ఆంగ్లంలో న్యాచురల్ నెంబర్స్ అంటాం. ఎందుకంటే న్యాచురల్గా మనం కౌంట్ చేస్తాం కాబట్టి న్యాచురల్ నెంబర్స్. ఆంగ్లంలో వీటిని ఎంతో సూచిస్తాం, ఇది కూడా గుర్తుంచుకోవాలి మిత్రమా. ఇక ఇప్పుడు పూర్ణాంకాల సమితి. పూర్ణాంకాల సమితి ఇందులో సహజ సంఖ్యలు ఉంటాయి, వాటితో పాటు 0 కూడా వచ్చి చేరుతుంది. వీటిని పూర్ణాంకాల సమితి అంటారు. పూర్ణాంకాల సమితి. పూర్ణాంకాల సమితి దీనిని డబ్ల్యూతో సూచిస్తాం, ఎందుకంటే ఆంగ్లంలో హోల్ నెంబర్స్ అంటాం. అదేవిధంగా ఇంటిజర్స్, దీన్ని పూర్ణ సంఖ్యల సమితి అని పిలుస్తాం. ఈ పూర్ణ సంఖ్యల సమితిలో 0, +or-1, +or-2, +or-3 ఈ విధంగా అనంతంగా ఉంటాయి. చూడండి మిత్రమా, సహజ సంఖ్యా సమితిలో 1, 2, 3, 4 అనంతంగా ఉంటాయి. పూర్ణాంకాల సమితిలో 0, 1, 2, 3, 4 అంటే ఈ సహజ సంఖ్యలో 0 వచ్చి చేరితే ఏ సంఖ్య అవుతుంది, అది పూర్ణాంకాల సమితి అవుతుంది. అదేవిధంగా ఈ పూర్ణాంకాలకు రుణ సంఖ్యలు, ధన సంఖ్యలు అంటే ప్లస్తో కూడి ఉన్న సంఖ్యలను ధన సంఖ్యలు అంటాం, మైనస్తో కూడి ఉన్న సంఖ్యలను రుణ సంఖ్యలు అంటాం. ఇవి ధన సంఖ్యలు, ఇవి రుణ సంఖ్యలు. ఎప్పుడైతే ఇందులో రుణ సంఖ్యలు చేరుతాయో వీటిని ఏమంటామంటే పూర్ణ సంఖ్యల సమితి. అయితే మిత్రమా, చాలా మంది ఈ రెండు సంఖ్యల్లో కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే ఇది కేవలం పూర్ణ అంకాల సమితి, పూర్ణాంకాల సమితి. ఇవి పూర్ణ సంఖ్యల సమితి. ఇక్కడ అర్థం సేమ్ వస్తుంది మిత్రమా, పూర్ణ. కాకపోతే సంఖ్యల సమితి అని ఎప్పుడైతే అర్థం వస్తుందో అప్పుడు మనం రుణ సంఖ్యలను కూడా పరిగణించాలి. అదే ఇక్కడైతే పూర్ణ అంకాలు అంతే. పూర్ణ అంకాలు ఉన్నప్పుడు 0 నుండి ఉన్నాయని మనం భావించాలి. వీటితో పాటు అకరణీయ సంఖ్యలు కూడా ఉంటాయి. ఈ అకరణీయ సంఖ్యలను క్యూతో సూచిస్తాం మిత్రమా. క్యూ అంటే కోషంట్, ఇంగ్లీష్లో మనం ఏమంటాం కోషంట్ అంటాం. కోషంట్ నెంబర్స్. ఇది p/q రూపంలో ఉంటుంది మరియు q 0కి సమానంగా ఉండకూడదు. దీని గురించి మనం డీటెయిల్గా నేర్చుకుందాం మై డియర్స్. అదేవిధంగా q' అనేది కూడా ఉంటుంది. వీటిని కరణీయ సంఖ్యలు అంటాం. అంటే ఏవైతే అకరణీయ సంఖ్యలు కావో వాటిని కరణీయ సంఖ్యలు అంటాం. ఆ తర్వాత ఈ కరణీయ సంఖ్యలను తీసేసి ఈ అన్ని సమితుల యొక్క సమ్మేళనాన్ని, అంటే సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు మరియు అకరణీయ సంఖ్యలు, వీటిని అన్నింటినీ కలిపి వాస్తవ సంఖ్యలు అంటాం. వీటి గురించి టాపిక్ ఒకవేళ వస్తే మనం నేర్చుకుందాం, అంతవరకు అవసరం లేదు మిత్రమా. మనం ప్రస్తుతానికి సహజ సంఖ్యలు, పూర్ణాంకాల సమితి, పూర్ణ సంఖ్యల సమితి గురించి క్షుణ్ణంగా చదవడం అవసరం. అంతేకాకుండా ప్రధాన సంఖ్యలు కానివి ఏమిటి, ధన సంఖ్యలు ఏంటి, రుణ సంఖ్యలు ఏంటి, సంకీర్ణ సంఖ్యలు ఏమిటి, వీటన్నిటి గురించి మనం టాపిక్ ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు డిస్కస్ చేద్దాం మిత్రమా. అయితే గత ప్రశ్న పత్రాల్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు అనేది ఇప్పుడు చర్చిద్దాం. మన మొదటి ప్రశ్న,
రెండు పూర్ణ సంఖ్యల మొత్తం 18, అందులో ఒకటి -20 అయినా రెండవది కనుక్కోవాలి. మిత్రమా, ఇక్కడ మొట్టమొదట -20 ఇచ్చేసాడు, ఇక రెండవది మనం కనుక్కోవాలి అంటే x అని భావించవచ్చు. ఇక్కడ మొత్తం అన్నాడు కాబట్టి నేను ప్లస్ తీసుకున్నాను. భేదము అడిగినట్లయితే మైనస్ తీసుకోవాలి. -20 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు దీని యొక్క మొత్తం 18. ఇందులో నుండి మనం రెండవ పూర్ణ సంఖ్య కనుక్కోవాలి అంటే x విలువ కనుక్కోవాలి. 18 ఈ -20ని అటు పంపించినప్పుడు +20గా మారుతుంది. అదేవిధంగా +20 అటు పంపిస్తే -20 అవుతుంది. అంటే మైనస్ అనేది ప్లస్ అవుతుంది, ప్లస్ అనేది మైనస్ అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి నేను ప్లస్గా తీసుకున్నాను. ఇక ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 18 + 20 38. సో రెండవ పూర్ణ సంఖ్య 38. ఇక్కడ 38 డి ఆప్షన్ ఉంది కాబట్టి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. మిత్రమా, గత టెట్ పరీక్షలో అడిగినటువంటి రెండవ ప్రశ్న, -4 మరియు 0ల మధ్య గల పూర్ణ సంఖ్యల లబ్ధం ఎంత? ఇక్కడ ఆప్షన్ 6, 5, -6, 0 అని ఇచ్చాడు. ఇప్పుడు చూద్దాం మిత్రమా, -4 మరియు 0 వీటి మధ్యన ఉన్నటువంటి పూర్ణ సంఖ్యల సమితి. పూర్ణ సంఖ్యల సమితి ఏంటి మిత్రమా? 0తో పాటు రుణ సంఖ్యలు ఉంటాయి, ధన సంఖ్యలు కూడా ఉంటాయి. కానీ ప్రస్తుతం -4, 0 మధ్యలో ఉన్నటువంటి సంఖ్యలను మనం తీసుకోవాలి. అయితే -3, -2, -1 వస్తుంది. ఇక్కడ ఏమన్నాడు మిత్రమా? మధ్య గల పూర్ణ సంఖ్యలు అంటే ఈ -4 మరియు 0 అనేది తీసుకోకుండా ఈ మూడింటినే తీసుకోవాలి మిత్రమా. అప్పుడు -3 ఇక్కడ ఏమన్నాడు? వీటి యొక్క లబ్ధం కనుక్కోమన్నాడు. లబ్ధం అంటే గుణకారము కాబట్టి -3 ఇంటూ -2 ఇంటూ -1. ఎప్పుడైతే మైనస్లు 3 ఉన్నాయో గుర్తుంచుకోండి మిత్రమా, ప్రతిసారి గుణించనవసరం లేదు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అని ఈ విధంగా గుణించనవసరం లేదు మిత్రమా. ఎప్పుడైతే మైనస్లు సరి సంఖ్యలు ఉంటాయో అప్పుడు ప్లస్ వస్తుంది. ఎప్పుడైతే మైనస్ రుణ సంఖ్యలు ఉంటాయో అప్పుడు మైనస్ వస్తుంది. అదేవిధంగా మైనస్ అనేది 4 సార్లు వచ్చిందనుకోండి అంటే దీని అర్థం ఏంటి? 1, 2, 3, 4 సరి సంఖ్య కాబట్టి ప్లస్. ప్రతిసారి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ విధంగా చేయనవసరం లేదు మిత్రమా. డైరెక్ట్లీ మనం మైనస్ అనేది బేసి సార్లు వస్తే మైనస్ తీసుకోవాలి, సరి సార్లు వస్తే ప్లస్ తీసుకోవాలి. అది గుర్తుంచుకోండి మిత్రమా. ఇక్కడ 1, 2, 3 మైనస్ అనేది 3 సార్లు వచ్చింది మిత్రమా, అంటే బేసి సంఖ్య అనగా మైనస్ వస్తుంది. 3, 2, 6, 6, 1, 6. సో -6 మనం ఇక్కడ చేద్దాం ఫిక్స్. -6 అనేది సమాధానం. మిత్రమా, ఇప్పుడు మూడవ ప్రశ్న, -62, -37, -12 ఈ క్రమంలో తర్వాత సంఖ్య ఎంత అని అడిగాడు మిత్రమా. ఇక్కడ 25, 13, 0, -13 ఇచ్చాడు. ఇప్పుడు చూద్దాం, ఇది ఒక శ్రేణి రూపంలో ఉంది మిత్రమా. ఈ శ్రేణి ఏ విధంగా ఉందో మనం గమనించాలి. -62, -37, -12 అంటే ఇది పెరుగుతూ పోతుంది. అవును మిత్రమా, ఇది తగ్గడం లేదు, పెరుగుతూ పోతుంది. 62 తర్వాత 37 కదా, తగ్గింది కదా అనుకోకండి. దీన్ని ఈ శ్రేణి పెరుగుదల అని చెప్తాం. అదేవిధంగా అంటే ఎప్పుడైతే మైనస్లు తీసుకుంటామో మనం ఒక రేఖ తీసుకున్నాం అనుకోండి, సంఖ్యారేఖలో ఈ విధంగా మనం చూపిస్తాం మిత్రమా. ఇది ఒక సంఖ్యారేఖ. అయితే ఎప్పుడైతే ఇక్కడ -3, -2 ఉంటుందో ఈ -3 అనేది -2 కంటే చిన్నది మిత్రమా. ఏ విధంగానైతే ఇక్కడ 1, 2, 2 అనేది పెద్దది. ఇక్కడ -3, -2, -3 అనేది చిన్నది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే -100, -1 ఇందులో చిన్నది ఏది మిత్రమా? -100 చిన్నది. సో ఈ విధంగా గుర్తుంచుకోవాలి మిత్రమా. ఇక మనం లెక్కలోకి వద్దాం. ఈ ప్రశ్నలో ఇక్కడ ఏముందంటే -62, -3, -12
ఈ విధంగా పెరుగుతూ పోతుంది మిత్రమా. అంటే -62కు ఏదో ఒక విలువ కలపడం జరిగింది, దాని ద్వారా మనకు -37 వచ్చింది. అదేవిధంగా -37కు అంటే దీనికి x అనేది ఒకటి కలిపితే ఇది వస్తుంది, దీనికి x అనేది కలిపితే ఇది వస్తుంది. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి మిత్రమా. ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మిత్రమా, -12. అదేవిధంగా ఈ -12కి ఇందులో ఏదైతే x అనేది వస్తుందో దాన్ని కూడాలి మిత్రమా. ఈ విధంగా చేస్తే మనకు కావలసిన సమాధానం అనేది వస్తుంది. లేదంటే ఇది ఎలాగో పెరుగుతూ పోతుంది కాబట్టి, మరీ ఎక్కువ పెరగట్లేదు కాబట్టి దీనిని అంకశ్రేణిగా కూడా భావించి చేయవచ్చు. అంకశ్రేణిలో పదాంతరం అనేది ఉంటుంది, ఆ విధంగా చేసిన తప్పు లేదు. కానీ మనకు అంకశ్రేణి గురించి ఈ టెట్లో అంత డెప్త్గా అడగకపోవచ్చు, అడిగినా కూడా అది తెలిసిన వాళ్ళు చేయొచ్చు మిత్రమా. తెలియని వాళ్ళకి అదంతా డీటెయిల్గా చెప్పడం కంటే ఈ విధంగా చెప్పడం బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నుండి x ఈజ్ ఈక్వల్ టు -37 ప్లస్ 62 అంటే ఇక్కడ వేర్వేరు గుర్తులు ఉన్నాయి మిత్రమా. ఈ వేర్వేరు గుర్తులను మనం ఏం చేయాలి మిత్రమా, తీసివేయాలి. 62 పెద్ద సంఖ్య కాబట్టి 62లో నుండి 37 తీసివేద్దాం. 12లోకి వెళ్ళి 7 పోతే 5, ఇక్కడ 5 మిగులుతాయి. 5లో నుండి 3 పోతే 2 అంటే 25 వచ్చింది మిత్రమా. అదేవిధంగా ఈ సంఖ్యను కూడా చూద్దాం. x ఈజ్ ఈక్వల్ టు ఇందులో నుండి x ఈజ్ ఈక్వల్ టు -12 అలాగే ఉంది. లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి 37 అడిపోతే +37 అవుతుంది మిత్రమా. నేను ఇంతకుముందే చెప్పాను మిత్రమా, మైనస్ గుర్తు అటుపోతే ప్లస్ అవుతుంది. ఇప్పుడు 7లో నుండి 2 పోతే ఇక్కడ 2 వేరు గుర్తులు కాబట్టి 7లో నుండి 2 పోతే 5 అవుతుంది. 3లో నుండి 1 పోతే 2 అవుతుంది. పెద్దదానికి ప్లస్ సింబల్ ఉంది కాబట్టి +25. సో చూడండి మిత్రమా, ఇక్కడ మనకు 25 వచ్చింది, ఇక్కడ మనకు 25 వచ్చింది. అంటే ఇక్కడ కూడా మనకు 25 ఉంటుంది అని భావించవచ్చు. అంటే ఈ x వాల్యూ 25. ఇప్పుడు ఈ 25లో నుండి 12 తీసివేయండి మిత్రమా, ఎంత అవుతుంది, 13 అవుతుంది. మరియు పెద్ద దానికి ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ప్లస్ సింబల్ వస్తుంది, అంటే ధన సంఖ్య వస్తుంది 13. ఇక్కడ 13 ఆప్షన్ ఇక్కడ ఉంది మిత్రమా. ఈ విధంగా సెలెక్ట్ చేయాలి మిత్రమా. గత టెట్ పరీక్షలో అడిగినటువంటి ప్రశ్నల్లో ఇది ఒకటి. ఏ మరియు బి రెండు పూర్ణ సంఖ్యలు అయితే క్రింది వాటిలో పూర్ణ సంఖ్య కానిది ఏమిటి? ఇక్కడ మనకు ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. a + b, a - b, a × b, a/b. సో ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి మిత్రమా, కొన్ని సంఖ్యా ధర్మాలు ఉన్నాయి. ఆ సంఖ్యా ధర్మాలు మనం వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం. అందులో ప్రతి ఒక్కటి ఉదాహరణతో పాటు నేను మీకు తెలియపరుస్తాను. అయితే ఇక్కడ డివైడెడ్ బై అనేది చాలా ధర్మాలలో వ్యవస్థితము కాదు కాబట్టి డివైడెడ్ బై అనేది ఇక్కడ వ్యవస్థితం కాదు. అదేలాగో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు మిత్రమా. పూర్ణ సంఖ్య అంటే ఇంతకుముందే మనం డిస్కస్ చేసుకున్నాం మిత్రమా. పూర్ణ సంఖ్యలు అంటే 0 వస్తుంది, +or-1, +or-2, +or-3 ఈ విధంగా అనంతంగా తీసుకోవచ్చు మిత్రమా. అయితే a + b మనం చెక్ చేద్దాం మిత్రమా. మొట్టమొదట 1, 2 అనేది తీసుకుంటున్నా, నేను 2 నెంబర్లను సెలెక్ట్ చేసుకుంటున్నా. అయితే మనం 10, 20 కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మిత్రమా. కాకపోతే ఎంత తక్కువ విలువ తీసుకుంటే అంత మంచిది మనకు, ఎందుకంటే సునాయాసంగా మనం చేయగలుగుతాం. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఇక్కడ కూడా అంతే మిత్రమా. అయితే a + b 1 + 2 = 3. 3 అనేది ఇందులో ఉంది మిత్రమా. కాబట్టి ఇది వ్యవస్థితం అవుతుంది. మనకు కావాల్సింది వ్యవస్థితం కానిది. మళ్ళీ a - b అంటే ఏంటి మిత్రమా, 1 - 2. 1 - 2 ఏంటి మిత్రమా, 2 వేరు. ఇక్కడ ఏం లేకపోతే ప్లస్ అనుకోవాలి, 2 వేరు సింబల్స్ ఉన్నాయి కాబట్టి 2లో నుండి 1 పోతే 1, పెద్దానికి మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ సింబల్, -1 ఇది కూడా ఉంది మిత్రమా. కాబట్టి ఇది కూడా వ్యవస్థితం అవుతుంది, ఇది కూడా ఒక పూర్ణ సంఖ్య అవుతుంది. అదేవిధంగా సి తీసుకుందాం మిత్రమా. 1 × 2 మిత్రమా. 1 × 2 ఏమవుతుంది, 2. ఈ 2 కూడా ఇందులో వ్యవస్థితం అవుతుంది. ఇక ఇప్పుడు 1 ÷ 2 తీసుకుందాం మిత్రమా. ఇది సక్సెస్. ఇప్పుడు ఇక్కడికి వద్దాం.
డి ఏ డివైడెడ్ బై బి అంటే 1 డివైడెడ్ బై 2 1/2 అనేది ఈ విధంగా వస్తుంది మిత్రమా. అంటే p/q రూపంలో ఉండేదాన్ని మనం ఏమంటాం, అకరణీయ సంఖ్య అంటాం. సో ఇది అకరణీయ సంఖ్యా సమితి పూర్ణ సంఖ్య కాదు, కాబట్టి పూర్ణ సంఖ్య కానిది a డివైడెడ్ బై b. ఇంకా మీకు డీటెయిల్గా కావాలంటే మనం నెక్స్ట్ వీడియోలో దీని గురించి డీటెయిల్గా నేర్చుకుందాం మిత్రమా. అక్కడ కొన్ని ధర్మాలు ఉన్నాయి, ఆ ధర్మాలు కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో నుండి కూడా ఖచ్చితంగా ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇక ఇప్పుడు 5 మరియు 6వ ప్రశ్నలోకి వద్దాం. 5వ ప్రశ్న, ఒక శూన్యేతర పూర్ణాంకం మరియు దాని తర్వాత సంఖ్య లబ్దం ఎల్లప్పుడూ భాగించబడేది 2, 3, 4, 5. ఇక్కడ కూడా ఎటువంటి సంఖ్య ఇవ్వలేదు మిత్రమా. ఇప్పుడు చూద్దాం. ఒక శూన్యేతర పూర్ణాంకం, శూన్యేతర పూర్ణాంకం అంటే ఏంటి మిత్రమా, శూన్యము కాకుండా ఇతర, శూన్యేతర అంటే ఒక పూర్ణాంకం తీసుకున్నట్లయితే 0, 1, 2, 3 ఈ విధంగా తీసుకుంటాం మిత్రమా. ఇందులో శూన్యేతర అంటే 0 కాకుండా దీన్ని తీసివేయాలి, అంటే 1, 2, 3, 4 సంఖ్యలను తీసుకోవాలి. దీనిలో ఒక శూన్యేతర పూర్ణాంకం ఏదైనా ఒకటి తీసుకుందాం మిత్రమా. నేను ఉదాహరణకు 2 తీసుకుంటున్నాను. ఒక శూన్యేతర పూర్ణాంకం మరియు దాని తర్వాత సంఖ్య లబ్దం. ఇప్పుడు దీని తర్వాత సంఖ్య ఏమవుతుంది, 3 అవుతుంది. 2 తర్వాత 3 వస్తుంది మిత్రమా. 2, 3 లబ్దం ఎంత, 6. అయితే ఇది దేనిచే భాగించబడుతుంది అన్నాడు. సో చూద్దాం మిత్రమా. 2చే భాగించబడుతుంది, 3చే భాగించబడుతుంది. అండ్ ఇప్పుడు 2, 3 అనేది ప్రశ్న. సో మనం ఖచ్చితంగా చెప్పలేం మిత్రమా, మనకు కావాల్సింది ఒకటే ఆన్సర్ కదా. కాబట్టి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 3 తీసుకుందాం. 3 తర్వాత సంఖ్య ఏమవుతుంది మిత్రమా, 12. అదేవిధంగా 5 తీసుకుందాం. 5 తర్వాత సంఖ్య 30. 10 తీసుకుందాం. 10 తర్వాత సంఖ్య 110. అయితే మిత్రమా ఇక్కడ వచ్చినటువంటి ఆన్సర్లను మనం గమనిద్దాం మిత్రమా. 6, 12, 30, 110 ఇవన్నీ సరి సంఖ్యలు మిత్రమా. ఏ సంఖ్యలు, సరి సంఖ్యలు. కాబట్టి సరి సంఖ్యలు ఎల్లప్పుడూ 2చే భాగించబడతాయి. ఏ సంఖ్య అయినా 2చే భాగించబడితే వాటిని సరి సంఖ్యలు అంటాము. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అన్ని సరి సంఖ్యలు వచ్చాయి. అదేవిధంగా మనం ఏ నెంబర్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ 7 తీసుకుందాం మిత్రమా. 7 56. కాబట్టి ఇది కూడా అదేవిధంగా 7 కాకుండా 7 కంటే ముందు నెంబర్ మరియు 7 తీసుకుందాం మిత్రమా. 6 42. ఇది కూడా సరి సంఖ్య. కాబట్టి సరి సంఖ్యలు ఎల్లప్పుడూ 2చే భాగించబడతాయి. కాబట్టి 2ను మనం టిక్ చేసుకోవచ్చు మిత్రమా. ఇక 6వ ప్రశ్నలోకి వద్దాం మిత్రమా. -5, 2ల మధ్య గల పూర్ణ సంఖ్యల మొత్తం ఎంత? ఇలాంటి ప్రశ్న మనం ఆల్రెడీ చేసాం మిత్రమా. ఇది 2వసారి టెట్లో అడిగాడు. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు చాలా ముఖ్యం. కాకపోతే ఒకసారి లబ్ధం అడుగుతున్నాడు, ఒకసారి మొత్తం అడుగుతున్నాడు, ఒకసారి కేవలం 2 నెంబర్స్ ఉన్నట్లయితే భేదం కూడా అడుగుతాడు. కాబట్టి ఇది ఎలా చేయాలో చూద్దాం. -5 2ల మధ్యలో అంటే -4 అవుతుంది, -3 అవుతుంది, -2 అవుతుంది, -1 అవుతుంది, 0 అవుతుంది, అదేవిధంగా 1 కూడా వస్తుంది, తర్వాత 2 వస్తుంది. అంటే ఈ రెండింటి మధ్యన అన్నప్పుడు మనం ఈ నెంబర్స్ని తీసుకోవాలి మిత్రమా. ఇప్పుడు వీటి యొక్క మొత్తం చేయాలి. మొత్తం అంటే -4, -3, -2, -1 +0 +1 మిత్రమా. ఇక్కడ చూడండి, కూడిక చేసేటప్పుడు మనం ప్లస్ ప్లస్ పెట్టే బదులు డైరెక్ట్లీ మైనస్ సింబల్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది మిత్రమా. ఇక ఇప్పుడు ఈజీగా చేయాలి అంటే +1 -1 క్యాన్సిల్ చేద్దాం. 0కి కూడా విలువ లేదు కాబట్టి దాన్ని కూడా తీసేద్దాం. మిగిలింది మైనస్ మైనస్ మైనస్. ఎప్పుడైతే సమాన గుర్తులు ఉంటాయో అప్పుడు మనం వాటిని కూడాలి. కాబట్టి 4 + 3 7, 7 + 2 9. అండ్ అన్నిటికీ మైనస్ గుర్తుంది కాబట్టి మైనస్ గుర్తు పెట్టడం ఉత్తమం. సో -9 ఇక్కడ ఉందా మిత్రమా? ఎస్, సి ఇస్ ద రైట్ ఆప్షన్. ఈ విధంగా చేయాలి మిత్రమా. ఓకే, ఇక 7వ ప్రశ్నలోకి వద్దాం. -4, 8, -7, 5, -5, 1, 6 పూర్ణ సంఖ్యలను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాసేటప్పుడు ఎల్లప్పుడూ మధ్యలో ఉండే సంఖ్య ఏది?
ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటంటే -7, -5, 1, 5. మిత్రమా, ఇప్పుడు దీనిని మనం ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాయాలి. మొట్టమొదట ఆరోహణ క్రమం అంటే ఏంటి, అవరోహణ క్రమం అంటే ఏమిటి? మిత్రమా, ఆరోహణ క్రమం అంటే 1, 2, 3, 4 ఈ విధంగా తక్కువ నుండి ఎక్కువకు పోతుంది మిత్రమా. అంటే మొట్టమొదట చిన్న సంఖ్య ఉంటుంది, దాని తర్వాత పెద్ద సంఖ్య ఈ విధంగా పెరుగుతూ పోతుంది. దీన్ని ఆరోహణ అంటాం. ఇక నెక్స్ట్ అవరోహణ క్రమం. ఈ అవరోహణ క్రమం అంటే ఏదైనా ఒక పెద్ద విలువ 100 తీసుకుందాం, తర్వాత 99, 98 ఈ విధంగా తగ్గుతూ పోతుంది మిత్రమా. సో దీన్ని ఆరోహణ మరియు అవరోహణ క్రమం అంటాం. అయితే మిత్రమా, ఇక్కడ అతనే క్లియర్గా చెప్పాడు ఆరోహణ క్రమం లేదా అవరోహణ ఏదైనా ఉపయోగించమని. నా యొక్క సజెషన్ ఏంటంటే మిత్రమా, ఈ రెండిట్లో మీరు ఎప్పటికీ ఆరోహణ క్రమంకే ప్రియారిటీ ఇవ్వండి మిత్రమా. అది ఎందుకంటే మనం ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటామో ఆరోహణ క్రమం చాలా సులువు ఉంటుంది మిత్రమా. మనం ఈ నెంబర్లలో ఆరోహణ క్రమం మొదలు పెట్టేటప్పుడు చాలా సునాయాసంగా రాయగలుగుతాం. ఎప్పుడైతే అవరోహణ వస్తుందో కొన్ని విషయాల్లో నెంబర్స్ అనేవి ఇటు ఇటు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీకు ఇలాంటి ప్రశ్నలు ఏవైనా వస్తే మొట్టమొదట ఆరోహణలో రాసుకోండి, ఆ తర్వాత ఏం అడిగాడో అది చేయండి. సాంఖ్యక శాస్త్రంలో కూడా మధ్యగతం కనుగొనేటప్పుడు మనం ఆరోహణ లేదా అవరోహణలో రాయాల్సి వస్తుంది. సో అక్కడ కూడా ఆరోహణకే మీరు ప్రియారిటీ ఇవ్వండి. లెక్కలోకి వద్దాం. ఇప్పుడు ఇక్కడ ఆరోహణ క్రమంలో మార్చుకోవాలి అంటే మొట్టమొదట చిన్న సంఖ్య చూడాలి. అన్నిటికంటే చిన్న సంఖ్య చూడాలి అంటే మైనస్ను చెక్ చేయాలి మనం. ఈ మైనస్లలో అతి పెద్ద సంఖ్య చిన్న సంఖ్య అవుతుంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మిత్రమా. అంటే -7 ఫస్ట్ వస్తుంది, తర్వాత -5, ఆ తర్వాత -4, ఆ తర్వాత 1 వస్తుంది, ఆ తర్వాత 5 వస్తుంది, ఆ తర్వాత 6, ఆ తర్వాత 8. ఈ విధంగా రాసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం మిత్రమా. 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7 అన్ని నెంబర్లు అనేవి మనం సెట్ చేసేసాం. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది మిత్రమా, ఒక నెంబర్ మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకని ఒక్కసారి కౌంట్ చేసుకోవడం ఉత్తమం. ఇప్పుడు ఇందులో ఇటు 3 అటు 3 తీసేస్తే మధ్య నెంబర్ ఏమొస్తుంది మిత్రమా, 1. సో 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతే మిత్రమా. ఇచ్చిన నెంబర్స్ని ఆరోహణ క్రమంలో మార్చండి, మార్చిన తర్వాత మధ్య విలువను తీసుకోండి. దట్స్ ఇట్. ఇక 8వ ప్రశ్నలోకి వద్దాం మిత్రమా. 8వ ప్రశ్న -1.1/2 గుణకార విలోమము ఎంత? ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది మిత్రమా. అయితే ఇందులో నేను ఏం చేస్తున్నానంటే ఈ 2 ఆప్షన్స్ని ఫస్ట్ తీసేస్తున్నాను మిత్రమా. అది ఎందుకు అంటే మైనస్ ఎప్పుడైతే వస్తుందో దాని గుణకార విలోమం మైనస్లోనే వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్లస్ ఉన్నాయి, ఇవి 2 ధన సంఖ్యలు ఉన్నాయి, కాబట్టి అది ఎట్టకేలకు కానేరదు. ఇక మిగిలినవి ఇవి 2 మిత్రమా. అయితే ఇక్కడ ఇంకో టెక్నిక్ చెప్తున్నాను మిత్రమా. ఎప్పుడైతే మనం మిశ్రమ భిన్నం ఉంటుందో అంటే మనం మిశ్రమ భిన్నాన్ని ఒక భిన్నంలోకి మార్చుకుంటే అది అపక్రమ భిన్నంలోకి వస్తుంది. ఈ అపక్రమం యొక్క గుణకార విలోమం క్రమ భిన్నం అవుతుంది మిత్రమా. అంటే ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, అపక్రమ భిన్నం యొక్క గుణకార విలోమం క్రమ భిన్నం అవుతుంది, క్రమ భిన్నం యొక్క గుణకార విలోమం అపక్రమ భిన్నం అవుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమ భిన్నం యొక్క అపక్రమ భిన్నం అవుతుంది కాబట్టి క్రమ భిన్నం. ఇప్పుడు ఈ రెండిట్లలో ఏది క్రమ భిన్నం? ఇది క్రమ భిన్నం. కాబట్టి సి ఈజ్ ద రైట్ ఆప్షన్. కంగారు పడకండి మిత్రమా, డీటెయిల్గా చెప్తాను చూడండి. -1.1/2లో ఎప్పుడైతే మిశ్రమ భిన్నం ఉంటుందో ఇక్కడ ఈ రెండింటిని గుణించాలి మిత్రమా, మరియు వచ్చిన లబ్ధాన్ని లవముని కూడాలి. కాబట్టి 2 1 2, 2 + 1 3, -3/2. ఇది అపక్రమ భిన్నం మిత్రమా. ఈ అపక్రమ భిన్నాన్ని మనం గుణకార విలోమంలోకి మారిస్తే
గుణకార విలోమం 2/3 అవుతుంది. అంటే -3/2 2/3 అవుతుంది. గుర్తు అలా అదే విధంగా ఉంటుంది మిత్రమా. ఎందుకంటే -3/2 ఇంటూ -2/3 చేస్తే మనకు 1 వస్తుంది. ఎప్పుడైతే ఏ విలువతోనైతే గుణించినట్లయితే మనకు 1 వస్తుందో అప్పుడు దాన్ని గుణకార విలోమం అంటాము. అంటే -2/3కి గుణకార విలోమం -3/2, -3/2కి గుణకార విలోమం -2/3. ఈ విధంగా చేయాలి మిత్రమా. ఇప్పుడు చెప్పబోయేటువంటి ప్రశ్న చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది అభ్యర్థులు ఇలాంటి ప్రశ్నల్లోనే మార్కులు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి మిత్రమా. 2 ధన సంఖ్యల భేదము 24. ఒక దానిని రెండవ దానితో భాగించగా వచ్చే భాగఫలము 1.5 అయినా వానిలో పెద్ద సంఖ్య ఎంత? అయితే మిత్రమా 2 ధన సంఖ్యల భేదం అన్నాడు కాబట్టి ఆ 2 ధన సంఖ్యలను x - y అనుకుందాం. x y వాటి యొక్క భేదము అంటే ఏంటి మిత్రమా? మైనస్. కాబట్టి x - y = 24. ఇది పక్కన పెట్టిద్దాం. ఇప్పుడు ఒక దానిని రెండవ దానితో భాగించగా అంటే ఒక దానిని రెండవ దానితో భాగించగా వచ్చే భాగఫలము 1.5 అయింది. అర్థమవుతుంది కదా మిత్రమా. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక దానిని రెండవ దానితో భాగించగా వచ్చేటువంటి భాగఫలము 1.5 కాబట్టి = 1.5 అయినా ఈ రెండింటిలో పెద్ద సంఖ్య ఎంత? అంటే ఇందులో పెద్ద సంఖ్య ఏది మిత్రమా? x ఆర్ y? ఆబ్వియస్లీ x ఉంటుంది. ఎందుకు మిత్రమా? పెద్ద సంఖ్యలో నుండి చిన్న సంఖ్య పోతేనే కదా మనకు ధన సంఖ్య వచ్చేది. ఒకవేళ ఇక్కడ రుణ సంఖ్య ఉన్నట్లయితే దీన్ని పెద్దదిగా భావించేవాళ్ళం. కాబట్టి ఇది కాదు మిత్రమా. ఇప్పుడు x = 1.5 × y. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి మిత్రమా. అడ్డ గుణకారం అంటాం. దీన్ని ఇంగ్లీష్లో క్రాస్ మల్టిప్లికేషన్ అంటాం. x × 1 y × 1.5. సో x = 1.5y. ఇప్పుడు దీనిని ఈ సమీకరణంలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం మిత్రమా. ప్రతిక్షేపిద్దాం. అప్పుడు ఏమవుతుంది? x అంటే ఏంటి మిత్రమా? 1.5y - y = 24. అయితే y ఇక్కడ మనకు సేమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 1.5లో నుండి 1 తీసేయండి మిత్రమా. ఎంత అవుతుంది మిత్రమా? 0.5y అవుతుంది. అదేలాగా చెప్తాను వినండి. 1.5 అంటే 1.5, 1.5లో నుండి 1 పోతే సగం. కాబట్టి సగం y = 24. అయినా మీకు ఇలా అర్థం కాకపోతే ఇక్కడ చేద్దాం. 1.5లో నుండి 1 తీసేద్దాం మిత్రమా. సో 5 0 0.5y. ఆ తర్వాత y = 24. ఇది గుణించబడుతుంది కాబట్టి ఇక్కడికి వస్తే భాగించబడుతుంది. సో y = మళ్ళీ దీన్ని ఏం చేయొచ్చు మిత్రమా? 24/0.5 అంటే ఈ పాయింట్ని తొలగిస్తే పైన ఒక 0 వస్తుంది. ఎందుకంటే పాయింట్ తర్వాత మనకు దశాంశ స్థానంలో ఒకటే నెంబర్ ఉంది కాబట్టి ఒక 0 ఎక్స్ట్రా వస్తుంది. 240/5 ఇలా రాసుకోవచ్చు మిత్రమా. ఇప్పుడు దీనిని మనం భాగిద్దాం. 5 1, 5 4 20, 5 8 40. సో y = 48. సో ఆన్సర్ ఎంత మిత్రమా? 48 ఉందా మిత్రమా? ఓహో ఫస్ట్ ఆప్షనే ఉంది అని మనం ఖచ్చితంగా ఇలాగే రాస్తాం మిత్రమా. కానీ ఇది తప్పు. ఎందుకు మిత్రమా? ఎందుకంటే దానిలో మనకు కావాల్సింది ఏంటి? అతి పెద్ద సంఖ్య. y అనేది ఏంటి? చిన్న సంఖ్య అవుతుంది. నేను మొదలే చెప్పాను, ఇక్కడ పెద్ద సంఖ్యలో నుండి చిన్న సంఖ్య పోతేనే మనకు ధన సంఖ్య వచ్చింది కాబట్టి ఇది పెద్ద సంఖ్య. అయితే ఇప్పుడు ఈ y వాల్యూను ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు పెద్ద సంఖ్య అనేది వస్తుంది మిత్రమా. అదేలాగా చూద్దాం. 1.5 × 48. అయితే గుణకారం చేయకుండా కూడా చేసుకోవచ్చు మిత్రమా. అదేలానో చూడండి. 1.5 అంటే ఏంటి? 1.5. 1.5 × 48 అంటే 48. 1 48లో హాఫ్ 24. 24 + 48. 24 + 48 ఎంత మిత్రమా?
12 పైకి 1 7 72 ఆన్సర్. అర్థమవుతుందా మిత్రమా? కాకపోయినా పర్వాలేదు, మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఈ రెండింటిని గుణించాలి, అప్పుడు 72.0 వస్తుంది. కాబట్టి 72 ఆన్సర్ వస్తుంది. ఈ విధంగా మనం ఆన్సర్ అనేది చేయాలి మిత్రమా. రైట్?